హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మళ్ళీ ఈ కోడి పెట్టగోడు పిల్లలే చేసింది. ఇది బ్లాక్ కలర్ది. నిన్న పెట్టిన వీడియో వచ్చేసి అది వైట్ కలర్ది. సో ఇదన్నీ పిల్లలు చేసిందో చూద్దాం రండి. ఇది 3, ఇది ఒక 4. ఎక్కువ ఇది కూడా వైట్ కలరే చేసింది అనుకున్నాము. అది ఎల్లో కలర్లో ఉంది. అది కూడా పెద్ద అయితే ఏ కలర్ వచ్చిందో చూడాలి. దాని కలర్ వచ్చేసి 2 పిల్లలు వచ్చినాయి బ్లాక్ కలర్వి, 2 ఏమంటే సిమెంట్ కలర్ ఇవి, ఇంకా 2 వైట్ కలర్వి, ఇంకా 2 ఎల్లో కలర్వి వచ్చినాయి. ఆ ఎల్లో కలర్వి కూడా పెద్ద అయితే వైట్ కలర్లోనే వస్తాయి. సో మిగిలిన గుడ్లు టెస్ట్ చేస్తున్నాము, ఉన్నాయా మురిగిపోయినాయి అని. ఇది ఒక్కటే పొడిచిందంట. సో అందుకని దీని దగ్గర పెట్టాము పిల్లని చేసిద్దని. ఇంక ఇవన్నీ పడేయాలి, ఇవన్నీ మురిగిపోయినాయి. బాగానే చేసింది పిల్లలు, 3 గుడ్లే మురిగిపోయినాయి. సో చూడండి, ఇక్కడ ఒక గుడ్డు పెట్టాము. ఇది పగలు కొడితే పాల్గొట్టిద్ది, ఇంక లేదంటే దీన్ని కూడా పడేయాల్సిందే. మా నాన్న టెస్ట్ చేస్తున్నాడు, దీంట్లో పిల్లు ఉందా లేదంటే పాడైపోయినాయా అని. సో అలా ఊపితే తెలిసిద్ది అనమాట. లోపల ఊపినప్పుడు గట్టిగా ఉంటే పిల్లు ఉండిద్ది, అంటే నీళ్ళ సౌండ్ లాగా వస్తుంది అనుకో, అప్పుడు అక్కడ పిల్లు ఉండదు, ఆ గుడ్డు మురిగిపోయిందని. అలా కూడా చూడొచ్చు మనము. సో చూసారా, దాని అమ్మ చుట్టూ ఎలా ఉన్నాయి ఆ పిల్లలు. అది చెయ్యి కూడా పెట్టనివ్వట్లేదు, కరుస్తుంది దాని పిల్లల్ని, మనం ఏం చేస్తామో అని. సో చూడండి ఎలా తిరుగుతున్నాయో చుట్టూ. దీనికి మేత నీళ్లు పెట్టి గంప కింద మూసేయాలండి, లేదంటే కాకులు ఎత్తుకుపోతాయి. ఈ 2 రోజులు వీటిని బయటికి తీయకూడదు. ఇదిగోండి మేత పెట్టాము, చూడండి ఎలా తింటుందో. ఇప్పుడు నీళ్లు కూడా పోసి ఇంకా దీన్ని గంప కింద కప్పేస్తాము. ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ దీన్ని తీస్తాము, ఎందుకంటే కాకులు ఎత్తుకుపోవడమే సరిపోతాయి ఉన్న కోడి పిల్లలన్నీ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.